ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలకి చల్లని వాతావరణం. ఆలస్యమవుతున్న నైరుతి రుతుపవనాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులన్నీ తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, పుట్టపర్తి, కడప భాగాల్లో ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. గత 2 రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిన మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, విజయవాడ, ఏలూరు, మంగళగిరి, ఆ తర్వాత రాజమండ్రి, కాకినాడ మొదలైన బెల్ట్ మొత్తం కూడా మనకి వర్షాలు నమోదవుతున్నాయి. సివియర్ థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కూడా వాతావరణ పరిస్థితులు మారాయి. పలు భాగాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల వారీగా కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్, నల్గొండ, వనపర్తి భాగాల్లో రానటువంటి 48 గంటల పాటు భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఆకాశం చల్లబడి వాతావరణం మారింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, మాదిబట్ల, గట్కేసర్, పంజాగుట్ట, ఉప్పల్, నాంపల్లి, జూబ్లీ హిల్స్ భాగాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. థ్యాంక్ యూ.